లూలుకి సబ్సిడీ ఎందుకు? హైదరాబాద్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకి లీజుకు, ఏపీలో మాత్రం వేల కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామాత్ర లీజుకు అప్పకింత. హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకోనున్న లూలు. ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లి గవ్వ కూడా దక్కదు. హైపర్ మార్కెట్ ద్వారా వచ్చే కూడా తక్కువ జీతాలు ఉండే ఉద్యోగాలు. ఇది నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను. వాడిచ్చేదేంది మనకు ఉద్యోగాలు? ఈ గుమస్తాగిరి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆడేవాడు. ప్లస్ ఈ బిల్డింగులు కట్టేసి వాడు అద్దెకిచ్చుకుని వాడు డబ్బులు సంపాదించుకుంటాడు. ప్రభుత్వానికి మాత్రం మొదటి 3 ఏళ్ళు ఏం లేకుండా ఆ తర్వాత ఏడాదికి 4.5 కోట్లు వస్తుందంట. రెండు కలిపితే ఇచ్చినటువంటి దాదాపు 1500 కోట్లు. పట్టపగలు నిలువు దోపిడి, రాష్ట్ర ప్రజల సొమ్మును దోచిపెడుతున్నటువంటి అంశం. ఇది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే హైకోర్టు జడ్జిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణ్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. గవర్నర్ని కలిసిన వైఎస్ జగన్. ఈ వార్త ఈనాడు అసలు టచ్ చేయలేదు. చూసాం కదా మనం, లోపల పేజీలు వేసి ఉంటారు వీళ్ళు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడ రాజ్భవన్లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఉన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఎందుకు కలిశారు ఏంటి అన్నటువంటి పాయింట్కి సంబంధించింది పెద్దగా టచ్ చేయకుండా కలిశారు అన్నటువంటిది మాత్రమే టచ్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకపోతే